హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫుల్ కుక్వేర్ ఐటమ్స్ అనమాట. స్టీల్ కుక్వేర్ అనమాట. మనకి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేది బర్గ్నర్ బ్రాండ్ అనమాట. మెయిన్ బర్గ్నర్ బ్రాండ్. తర్వాత వచ్చేసి మనకి ఇంకా మేయరు, వినోద్ కూడా చూపించాను. ఇవన్నీ ఓన్లీ కుక్వేర్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు అందరూ స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నారు కదా అనుకుంటారు కదా. లైక్ చాలామందికి ఒక అపోహ అయితే ఉండిపోద్ది కదా, లైక్ స్టీల్ వాటిలో కుక్ చేస్తే కింద బర్న్ అయిపోతుంది, ఫుడ్ మాడిపోద్ది అని. అట్లా ఏమి ఉండదు. ఇవన్నీ ట్రైప్లై అనమాట. కింద 3 లేయర్స్ ఇస్తారు. లైక్ అల్యూమినియం, స్టీల్, ఇంకో స్టీల్ అనమాట. సో అన్ని లేయర్స్ ఉండడం వల్ల ఫుడ్ అనేది మాడటం అయితే అస్సలు జరగదు. మోర్ ఓవర్ ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న దాకల్లాగానే మనం డైరెక్ట్ అల్యూమినియం దాకలు వాడతాం కదా, అట్లా ఆ షేప్స్లోనే ఆ సైజెస్లోనే వచ్చినాయి అనమాట. ప్రతి దాంట్లోని చిన్న నుంచి పెద్ద వరకు సైజెస్ ఉన్నాయి. సో అందుకని చిన్నవి కొంచెం తక్కువ, పెద్దవి కొంచెం ఎక్కువ అట్లా ఉన్నాయన్నమాట. బర్గ్నర్ బ్రాండ్ వచ్చేసి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. బర్గ్నర్ కంటే ఎక్కువ మేయర్ కంటే ఎక్కువ వచ్చే కొరిల్లా బ్రాండ్ అనమాట. ఇవి ఎక్కువ మనం అబ్రాడ్స్లో చాలా ఎక్కువ చూస్తాం అనమాట. కొరిల్లా బ్రాండ్స్ వచ్చేసి అది కొంచెం కాస్ట్లీ అనమాట, బాగా కాస్ట్లీ అని చెప్పొచ్చు అవి. సో ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మనకి తీసుకుని వీటిలో కుక్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. బర్గ్నర్లో కూడా లైక్ ట్రైప్లై ఉంది, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా ఉన్నాయన్నమాట. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి కొంచెం ట్రైప్లై మీద కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అన్నీ డీటెయిల్గా చూపిద్దామని చెప్పి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట. ప్రతి దానికి సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి సాస్ ప్యాన్స్. మనం ఇందులో సూప్స్, సాంబార్, పాలు ఇవన్నీ కాసుకోవచ్చు అనమాట. కొన్నిటికి లిడ్స్ వచ్చి ఉన్నాయి, కొన్నిటికి లిడ్స్ లేకుండా ఉన్నాయి. ఇవి మిల్క్ అయితే బాయిల్ చేసుకోవడానికి సైడ్ కొంచెం నాట్ లాగే ఇచ్చాడు, అందులోంచి పడడానికి అనమాట, వలక్కండా. ఇవి వచ్చేసి ఫ్రై ప్యాన్స్ అనమాట. ఫ్రై ప్యాన్స్ అయితే నిజంగా కర్రీస్ అవి కుక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. మీరు చూసుండొచ్చు, నాకు తెలిసి ఇప్పటివరకు చాలామంది కుకింగ్ ఛానల్స్లో చూసుండొచ్చు. ఎక్కువ ఫ్రై ప్యాన్సే వాడుతున్నారనమాట. అదేంటి అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది. సో కర్రీ ఎక్కువ కుక్ చేసుకోవచ్చు, అట్లానే మనకి తక్కువలో కావాలి అంటే తక్కువలో కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి ఫ్రై ప్యాన్స్ అనమాట. ఇవి క్యాస్ట్ ఐరన్ అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ కూడా చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఐరన్లో కుక్ చేసుకున్న తర్వాత ఐరన్లోంచి సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోవాలన్నమాట. క్యాస్ట్ ఐరన్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఫుడ్ అనేది. ఇవన్నీ సీజనింగ్ చేసేసి ఉన్నవే, మీరు సపరేట్గా సీజనింగ్ చేసుకోవసరం లేదు. వీటిలో కూడా చాలా అంటే బాగా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. మనకి క్యాస్ట్ ఐరన్లో వచ్చేసి ఇవన్నీ శాండ్విచ్ మేకర్స్, ఇంకా శాండ్విచ్ టోస్ట్ చేసుకునేలాగా, ఇంకా ఫ్రై ప్యాన్స్, ఇంకా ప్యానాలు, దోశల ప్యానాలు, ఇంకా అవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేయర్ బ్రాండ్ అనమాట. చెప్పాను కదా ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ చాలా వరకు చాలామంది బర్గ్నరు, మేయరు చాలా ఎక్కువ వాడతారు. మీరు కుకింగ్ ఛానల్స్ అన్నీ చూసుంటే క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మీరు నిజంగా మీకు ఎక్కడో అక్కడ కనిపిస్తుంది అనమాట బ్రాండ్ అనేది. కొంతమంది వాళ్ళు యుటెన్సిల్స్ ఏం యూస్ చేస్తున్నారు అనేది వీడియోస్ తీస్తున్నారు కదా, అందులో కూడా చూడండి. అవి కూడా మ్యాక్స్ మేయర్ ఇంకా బర్గ్నర్ యూస్ చేస్తారనమాట. సో కుకింగ్కి ఫ్లెక్సిబుల్గా ఉండేవి అంటే ఈ బ్రాండ్స్. ఇంకోటి ఏంటి అంటే కాదు మేము ఎంతెంత కాస్ట్ ఎఫర్ట్ చేయలేము అనుకుంటే మీరు వినోద్ బ్రాండ్కి వెళ్ళొచ్చు. అలాగే కిచెన్ ఎసెన్షియల్స్ అని అదొక బ్రాండ్ ఉంటుంది, వాటికి వెళ్ళొచ్చు. అవన్నీ ఎఫర్డబుల్ అనమాట. నెక్స్ట్ కిచెన్ ఎసెన్షియల్స్ ఇంకా వినోద్ బ్రాండ్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ అనమాట. అప్పాల ప్యాను, ఫ్రై ప్యాను, వీటికి సిలికాన్ మౌల్డ్స్ కూడా ఇస్తారు పట్టుకోవడానికి. ఎవరైనా లైక్ అల్యూమినియం మార్చేసి ఇప్పుడు స్టీల్లోకి, క్యాస్ట్ ఐరన్లోకి రావాలనుకుంటే ఇక్కడైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు పాతవి అన్నీ మార్చేసుకుని అక్కడే మనం షాప్ చేసేసుకునేలాగా ఉంటాయి. సో ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా, అందరూ మ్యాక్సిమం హెల్తీగానే చేసుకుందాము ఏదైనా అని చెప్పి చూస్తున్నారు. సో ఎవరు లైక్ మనీ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు.
సో ఇవన్నీ దోశల ప్యానెల్ అనమాట. అది వచ్చేసి శాండ్విచ్, బార్బిక్యూ అట్లా చేసుకునేవి. మనకి ఇందులో కూడా నాన్ స్టిక్ కూడా ఉన్నాయి మేయర్లో. అవి కూడా లైక్ అంటే నేను అన్నాను కదా ఆల్రెడీ ఇంతకుముందు, నాన్ స్టిక్ కూడా వాడచ్చు, వాడకూడదని కాదు, కానీ అవి కూడా మంచి బ్రాండ్స్. ఇంకా ఆ నాన్ స్టిక్ ఎప్పుడైతే ఆ పైన లేయర్ అనేది ఊడిపోతుందో, ఆ కోటింగ్ పోతుందో, మీరు అప్పుడైతే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయకూడదన్నమాట. ఎందుకంటే అది నిజంగా చాలా డేంజరస్ అంట. అల్యూమినియం ఎంత డేంజరస్సో, అల్యూమినియం కంటే కూడా ఎన్నో టైమ్స్ ఆ అల్యూమినియం లేయర్ ఊడిపోతే అది తింటే, ఐ మీన్ ఆ నాన్ స్టిక్ ప్యాన్ మీద లేయర్ ఊడిపోతే అది తింటే అంత డేంజరస్ అంట. సో ట్రై టు చేంజ్. మనం ఇప్పుడు చేంజ్ తీసుకొద్దాము అని ఎట్లా అంటున్నామో, ఎలాగా అందరూ చాలా వరకు ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయితే చాలా బాగా అయ్యారు. సో మీరు ఎవరైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి చేంజ్ చేయండి. నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నాను, తను ప్రమోట్ చేస్తుందేమో అని అనుకుంటారేమో. ఇది నిజంగా ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ప్రతి వీడియోలోని చెప్తున్నాను. ఎందుకు ప్రతి వీడియోలోని చెప్తున్నాను అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు కదా. సో అందుకని చెప్తున్నాను. మీ అందరికీ అన్ని ఐటమ్స్ ఒకే చోట ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఆ రైట్ ప్లేస్ అనమాట. మీకు అన్నీ ఒకే చోట ఉంటాయి. అన్నీ A to Z, కిచెన్కి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, డెకరేషన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. పూజకి సంబంధించినవి ఇంకా అన్న A to Z అనమాట. ఇంతకు ముందు ఒక బర్గనర్ కాంబో ప్యాక్ చూపించాను కదా, 3 కలిపి 3900 అట్లా. అవి కూడా మనం దాఖల కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఆఫర్లో ఉండే. అన్నీ 365 డేస్ ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎఫర్టబుల్గా ఉంటాయని. ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అనమాట. 1000 రూపీస్లో వచ్చేసిండే మనకి. కింద ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్డ్ అనమాట. సో మీరు ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్ నార్మల్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. సో మీకు మైండ్లో ఆ క్వశ్చన్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో దేని మీదన్నా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ ఇడ్లీ పాత్రలు కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. ఇది వచ్చేసి రైస్ కుక్ చేసుకోవచ్చు, బిర్యానీస్ ఇంకా అట్లా ఫ్రైడ్ రైసెస్ ఇవన్నీ యూస్ చేయొచ్చు అనమాట. కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు పెద్దవి కావాలి కదా, ఇవన్నీ 1000 అట్లా ఆ లోపే వచ్చేస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఒక మూకిడ్లాగా, పైన మనకి గ్లాస్ లిడ్స్. మ్యాక్సిమం ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటి మీదకి చాలా వరకు గ్లాస్ లిడ్స్ ఇస్తారనమాట. లేదు అంటే ఇట్లాంటి ప్లేట్స్ ఇస్తారనమాట, పైన హ్యాండిల్ వచ్చి తీసుకునేలాగా. చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తున్నారు ఇప్పుడు. ఏదైనా ఏ వస్తువునైనా ఈజీ టు హ్యాండిల్ చేస్తున్నారనమాట అన్నిటికి. చూడండి, ఇప్పుడు మనం ఇదివరకు వచ్చి ప్లేట్లు అనుకోండి, అలా పెట్టి తీసేస్తే మనకి చేతులై కాలిపోతాయి కదా. సో ఇప్పుడైతే పైన లిడ్స్ అట్లా ఇస్తున్నారనమాట ప్రతి బాక్స్కి, లేదా దాకలకి, లేదా ప్యాన్స్కి అట్లాంటివి అనమాట. సో అన్నీ ఇప్పుడు అలా రోజులు గడిచే కొద్ది ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు అన్నీ చాలా ఈజీగా చేసేసుకునేలాగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు రోబోస్ ఎలా వచ్చినాయి అని చెప్తున్నారో సాఫ్ట్వేర్స్లో, ఇంకా రెస్టారెంట్స్లో అట్లా ఎట్లానే ఏదన్నా చాలా ముందడుగా వేస్తుంది అనమాట మొత్తం సొసైటీ అంతా కూడా. ఇది వచ్చేసి స్టాహిల్ అనమాట. ఇది కూడా చాలా మంచి బ్రాండు. ఇది కూడా కొంచెం మేయర్ లాగానే ప్రైజెస్ ఆ రేంజ్లోనే ఉంటాయి. ఇవి కూడా చాలా ఆఫర్లో ఉన్నాయన్నమాట. కాంబో ప్యాక్స్ అట్లా ఆఫర్లో పెట్టారు. సో ఈ ఆఫర్స్ అయితే నిజంగానే నమ్మొచ్చు, ఎందుకంటే 365 డేస్ ఇక్కడ ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. సో వాళ్ళు నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్చి, పాతది మార్చి కొత్తది పెట్టడానికి కూడా ఆఫర్స్ పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే అంత స్టాక్ ఉంటుంది, మీకు అంత కలెక్షన్ ఉంటుంది. నిజంగా ఒకదాని మించి ఒకటి ఉంటుంది అనమాట. ఏది తీసుకోవాలో అది తీసుకుందామంటే ఇంకోటి దానికి మించింది దొరుకుద్ది అనమాట, అది తీసుకోవాలనిపిస్తుంది. సో మీరు అందరూ ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి, బాగుంటుంది నిజంగా. చాలామంది ఆడవాళ్ళు ఇలా స్టీల్ వస్తువులు, స్టీల్వి, బ్రాస్ ఇంకా అట్లాంటివి కలెక్ట్ చేసి కొంచెం ఆ ఫ్యాంటసీ ఉంటుంది కదా, వాళ్ళకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్ వాళ్ళవి అనమాట. మొత్తం 4, ఒక ఫ్రై ప్యాన్, ఒక చిన్న మూకిడి, ఇంకోటి వచ్చేసి సాస్ ప్యాన్ లాగా ఒకటి వచ్చింది, ఇంకోటి బిర్యానీ పాట్ అనమాట. ఇవన్నీ కొంచెం సైజెస్ పెద్దవని నేను చెప్పను, కొంచెం మీడియం సైజ్ అనమాట. కొంచెం ఒక ఫ్యామిలీకి 2 ఫ్యామిలీస్కి కుక్ చేసుకునేలాగా ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చి ఇవి కూడా చాలా బాగుంటాయి.
సో ఇది ఆఫర్లో ఉంది. మామూలుగా అయితే అదే సేమ్ ఆన్లైన్లో నేను 3300కో 3400కో చూశాను. ఇంకోటి వచ్చేసి మీకు కిచెన్ ఎసెన్షియల్స్ అని చెప్పాను చూసారా, అది కూడా ఇది మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో అనమాట. ఇది కూడా కాంబో ప్యాక్ ఆఫర్లో ఉందన్నమాట. ప్యాను ఇంకా సాస్ ఐ మీన్ మూకిడి ఇంకా ఫ్రై ప్యాను 2 స్పూన్స్ వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ కాంబోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.